హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈరోజు నేను ఈ వీడియోలో జుజుత్సు కైసెన్ మోడ్‌లో చాప్టర్ 19ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఇంకా మీలో ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే జుజుత్సు కైసెన్ స్టోరీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత జేజేకే ఆథర్ జుజుత్సు కైసెన్ మోడ్‌లో అని పార్ట్ 2ని స్టార్ట్ చేశారు. ఈ చాప్టర్‌తో కలిపి మొత్తం 19 చాప్టర్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. సో ఎవరైతే ఈ మాంగాని ఫాలో అవుతున్నారో వాళ్ళ కోసం ఎవ్రీ వీక్ చాప్టర్ రిలీజ్ అవ్వగానే ఒక ఎక్స్‌ప్లనేషన్ వీడియో పెడతా. సో వీడియో చూసి మీకు ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఫ్యూచర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ జుజుట్సు కైసెన్ మీద చాలా వీడియోస్ చేశా. ఒకసారి ఛానెల్‌లో చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ ఇప్పుడు సీజన్ 3 నడుస్తుంది కదా! ఎవ్రీ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత అందులో మీరు మిస్ అయిన ప్లాట్ పాయింట్స్ గాని, స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థం కాకపోతే ఒక స్పెషల్ వీడియోస్ ఎవ్రీ వీక్ చేస్తూ పెడుతుంటా. సో జుజుట్సు కైసెన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అస్సలు మిస్ అవ్వద్దు. సో వెంటనే మీరు ఈ వీడియోకి లైక్ చేసుకుంటే ఈరోజు ఈ ఎక్స్‌ప్లనేషన్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ చాప్టర్స్‌లో మనం చూసాం యూకి డబురాతో ఫైట్ చేయాలి కాబట్టి తను ఫ్లైట్ నుంచి ల్యాండ్ అవుతూ మహారోగాని సమ్మన్ చేసింది. ఇంకా మహారోగాకి డబురాకి చాలా పెద్ద ఫైట్ అయితే అవుతుంది. ఈ ఫైట్ లో మహారోగాదే పై చేయి అవుతుంది. డబురా ఆల్మోస్ట్ ఓడిపోయినట్టు చూపిస్తారు. కానీ లాస్ట్ మూమెంట్ లో డబురా మహారోగాని మామూలు ఒపోనెంట్ గా కన్సిడర్ చేయడు. సీరియస్ గా తీసుకుంటాడు. సో మరి ఫైట్ ఎలా ప్రొసీడ్ అవుతుంది ఈ చాప్టర్ లో చూద్దాం. ఇంకో పక్క మారు సురుగి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ సురుగి ఫైనల్ గా రీకాని మేనిఫెస్ట్ చేస్తాడు. సో మారుకి రీకాకి ఫైట్ అవుతుంది ఒక పక్క. మరి ఇంకో 10 చాప్టర్స్ లో స్టోరీ అయిపోతుంది అనుకుంటున్నా. అండ్ ఈ చాప్టర్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అయితే ఉంది. మరి అదేంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే మహారోగాకి ఇంకా డాబురాకి మధ్య ఫైట్ కంటిన్యూ అవుతుంది. డాబురా మహారోగాని ఎలాగైనా ఓడించాలని చాలా పెద్ద అటాక్ చేస్తాడు. ఈసారి డాబురా చేసే అటాక్ ఎలా ఉంటుందంటే తన జీవితంలో ఎప్పుడు ఎంత పెద్ద అటాక్ చేయలేదు. ఎందుకంటే డాబ్రా ఆల్మోస్ట్ లైట్ స్పీడ్ కి దగ్గరలో స్పీడ్ ని అచీవ్ చేసి మహారోగాని తన కాళ్ళతో కిక్ చేస్తాడు. ఇంకా కిక్ ఎంత తీవ్రంగా ఉంటుందంటే తన అటాక్ రేంజ్ లో ఉన్న బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోతాయి. అఫీషియల్లీ జుజుట్సు కైసెన్ లోనే డాబ్రా ఫాస్టెస్ట్ క్యారెక్టర్ అయిపోతాడు. మరి ఇంత పెద్ద అటాక్ ఇంత స్పీడ్ తో చేస్తున్నప్పుడు డాబ్రా కాళ్ళు బాగా హీట్ ఎక్కి చుట్టూ ఉన్న ఎయిర్ సాలిడ్ గా ఏదో ఘోరం తన్నట్లు అనిపిస్తుంది. అయినా ఏం పట్టించుకోకుండా అటాక్ ల్యాండ్ అవ్వాలని ఇప్పుడు చూస్తున్నారుగా తన థర్డ్ ఐ ని చాలా వైడ్ గా ఓపెన్ చేసి పవర్ఫుల్ కిక్ అయితే ఇస్తాడు. మరి ఈ ప్రాసెస్ లో తన కాల్ మొత్తం బాగా డ్యామేజ్ అయిపోతుంది. కానీ సక్సెస్ఫుల్ గా మహారోగ బాడీలో ఇంచ్ మిగల్చకుండా బూడిద చేసేస్తాడు. కానీ తలపైన ఉండే వీల్ మాత్రం అలానే ఉంటుంది. ఇంకా ఆ వీల్ తిరిగి మహారోగ మళ్ళీ అపీర్ అవుతాడు. గైస్ పాపం కాళ్ళు ఎరగొట్టుకొని ఎంత పెద్ద అటాక్ చేసినా మహారోగ ఇంకా చావకపోవడంతో డాబ్రాకి బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఓరి నీ మొత్తం దెంగ నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. ఏదో కాంప్లెక్స్ గా ఉండే కర్స్ టెక్నిక్ యూజ్ చేస్తే తప్ప ఇలాంటి బ్రోటల్ ఫిజికల్ అటాక్స్ తో వీడిని చంపలేమని డాబ్రా అనుకుంటాడు. కానీ ఇంకో సైడ్ డాబ్రాకి కూడా ఈ ఫైట్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం హెడ్ టు హెడ్ ఎంత గట్టి ఆపోనెంట్ దొరికినందుకు బాగా ఎగ్జైట్ అయిపోతాడు. అండ్ గైస్ క్రేజీ థింగ్ ఏంటంటే ఇప్పుడు డాబ్రా కాళ్ళు విరిగిపోయింది కదా, ఇంకా ప్రాపర్ గా పరిగెత్తలేడు కాబట్టి ఒక మూమెంట్ ఆగి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈ కాల్ని ఏం చేయాలి, నరికేద్దామా ఇంకేమైనా చేద్దామా అని ఆలోచిస్తూ మన భూమి మీద ఉండే సార్సరర్స్ కర్సన్ ఎనర్జీలో ఏదో తేడా ఉందని గమనిస్తాడు. ఎందుకంటే ప్రీవియస్ గా క్రాస్ ఇంకా మారుకి మన వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, ఆ సీన్ గుర్తు తెచ్చుకొని మన డాబురాకి డౌట్ వస్తుంది. ఎర్త్ మీద ఉండే సార్సరర్స్ కి హీలింగ్ పవర్స్ ఉన్నాయా అని ఆలోచిస్తాడు. ఇంకా అలా డౌట్ వస్తుందో లేదో ఫైట్ స్టార్టింగ్ లో మహారాజా ఎనర్జీ కూడా నెగిటివ్ గా కాకుండా కొంచెం పాజిటివ్ గా ఉండడం గమనిస్తాడు. అండ్ ఇంకా డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని ఆలోచిస్తే తనకు ఒక పాయింట్ అర్థమవుతుంది. మన ఎర్త్ మీద ఉన్న సార్సరర్స్ అంతా నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా ఎలాగో మారుస్తున్నారు. కానీ అది ఎలాగో డాబ్రాకి తెలియదు. అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో అదేంటో కనిపెట్టేసి తన కాళ్ళను రివర్స్ కర్స్ టెక్నిక్ తో హీల్ చేసుకొని ఈ భూమి మీద జుజుట్సు చాలా అడ్వాన్స్ గా ఉంది అని అంటాడు. మనకు తెలుసు రివర్స్ కర్స్ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేయాలంటే అంత ఈజీ కాదని. అయినా మిడ్ బ్యాటిల్లోన డాబ్రా ఫస్ట్ టైం కనిపెట్టి వెంటనే వాడేశాడంటే మామూలు విషయం కాదు. మరి చూడాలి ఈ ఫైట్ ఎటువైపు పోతుందో. అండ్ గైస్ ఈ చాప్టర్ కి అయితే ఇక్కడతో ఫైట్ కట్ అయిపోతుంది. ఇంకా కట్ చేస్తే మనం హైయర్ అఫీషియల్స్ మీటింగ్ చూస్తాం. సో వాళ్ళు ఒక పెద్ద ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటారు. అదేంటంటే ఒక పక్క ఈ ఫైట్ అవుతుంటే ఇంకో పక్క టోక్యో సిటీ మొత్తం కర్సెట్ స్పిరిట్స్ వేల సంఖ్యలో వచ్చి పడబోతున్నాయి. సో వీలైనంత డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా సార్సర్స్ అందరూ టోక్యో మొత్తం హై అలర్ట్ లో ఉండి ఒక పక్క తిరుగుతుంటే ఇంకో పక్క సిమూరియన్స్ మన మనుషుల్ని నమ్మరు. ఏదో ఒకలా రూల్స్ ని బ్రేక్ చేసి డాబ్రా ఫైట్ లో ఇన్వాల్వ్ అవుతారేమో అని డౌట్ పడతారు. అలా ఒకరినొకరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సో పాయింట్ అర్థమైందిగా. ఆల్రెడీ ఫుల్ వార్ చేసి వేల ప్రాణాలు కోల్పోయే బదులు యూకీకి డాబ్రాకి డ్యూయల్ ఫైట్ ప్లాన్ చేసుకున్నారు. బట్ ఇంకా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. సో అలా ఒక బిల్డింగ్ లో సుమేరియన్స్ ఇంకా మన సార్సర్స్ ఎదురుపడతారు. ఇంకా ఒకరినొకరు చూసుకున్నాక అసలు ఎవరు ఎందుకు వచ్చారని మాట్లాడుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఎర్త్లింగ్స్ అని సుమేరియన్స్,
సుమేరియన్స్ అని మన వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు చూసి అరుచుకుంటూ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా జూమ్ అవుట్ చేసి చూస్తే బిల్డింగ్ కింద వీళ్ళ గోలంతా హుడ్డీ వేసుకున్న ఒక అతను వింటూ ఇలా అంటాడు, అనుకున్నా ఇలాంటిది ఏదో అవుద్దని చెప్పా, అంటే బయటికి చెప్పలేదు కానీ నాకు అనిపించింది ఇలాంటిది ఏదో అవుతుందని అని తనలో తాను అనుకుని సిచ్యువేషన్ చూసి డిసప్పాయింట్ అవుతాడు. అప్పుడు మీనో పరిగెత్తుకుంటూ వచ్చి అసలేం జరుగుతుంది అని అరుస్తూ వచ్చి చూస్తే ఆ హుడీ వేసుకున్న అతను తన చేతిని పైకి లేపి ఒక మాట అంటాడు, పియర్సింగ్ బ్లడ్. ఇంకంతే, మీనో నోటి నుంచి మాటలు రావు. ఎందుకంటే తన కళ్ళ ముందు చూస్తుంది నిజమా కళ అని అనుకుంటాడు. అండ్ తన ముందు ఉన్నది ఎవరో కాదు, భూమి మీద ఉన్న స్ట్రాంగెస్ట్ సార్సరర్ ఇటాడోరి యూజీ. సో గైస్, మన గోట్ యూజీ ఎంట్రీ ఇచ్చేశాడు. అండ్ తన పీర్సింగ్ బ్లడ్ టెక్నిక్ కూడా మామూలుగా ఉండదు. 1, 2 కాదు, చాలా యారోస్ బిల్డింగ్ మొత్తం తిరిగి అటాక్ చేస్తాయి. అండ్ తన పవర్స్ ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరిపోయాయని ఈ ఒక్క సీన్ చూసి చెప్పొచ్చు. అండ్ ఇక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్, ఒక పక్క డబురా ఆర్సిటీ నేర్చేశాడు, ఇంకో పక్క యూజీ ఎంట్రీ ఇచ్చాడు. చూద్దాం ఈ స్టోరీ ఎటువైపు పోతుందో. ఫైనల్లీ అప్పటి నుంచో గా వస్తున్న యూజీ ఎంట్రీ ఈ చాప్టర్ లో మనం చూసాం. మరి నెక్స్ట్ చాప్టర్ రాగానే ఆ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే అప్లోడ్ చేస్తా. ఐ హోప్ మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటా. సో ఎవ్రీ వీక్ ఒక పక్క సీజన్ 3 వీడియోస్ అండ్ ఇంకో పక్క జేజేకే మాడ్యూల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటా. మరి జుజుట్సు కైసెన్ ఫ్యాన్స్ అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.